జంగారెడ్డిగూడెం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ విచ్చేశారు. నారాయణ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్లకార్డులు చేతబూని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు ప్రధాన పాత్ర వహిస్తాయని, వాటిని నాటడం, పరిరక్షించడం, పోషించడం కూడా దైవ కార్యమేనని తెలియజేశారు. ప్రతి సందర్భంలోనూ ఒక మొక్క నాటి ప్రకృతిపై తమకున్న ప్రేమను, బాధ్యతను చాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మొక్కలను ప్రతి షాప్ నందు పంచారు. ఈ మొక్కలను నాటడమే కాకుండా పోషించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగమవ్వాలని పిలుపునిచ్చారు. మసీద్ సెంటర్ నందు మానవహారం చేశారు. పర్యావరణాన్ని, మట్టిని, వాతావరణాన్ని రక్షించడమే భావి భారత ప్రధాన కర్తవ్యమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, ఏలూరు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్నవరపు భోగేశ్వరరావులతో పాటు వృక్ష అభిమానులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ నారాయణ యాజమాన్యానికి, పోలీస్ శాఖ, అటవీ శాఖ సిబ్బందికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈ పర్యావరణ పరిరక్షణ అనే దానిపై ఒక అవగాహన సదస్సు ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్యాంపస్ లో కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ యొక్క మొక్కలు మనకి ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అనే అంశంపై ఇక్కడ చర్చాగోష్ఠి జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ మొక్కలు ఎంత ఉపయోగపడవు, మొక్కలు ప్రతి ఒక్కరూ నాటాలి, మన యొక్క పర్యావరణ రక్షణని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక ర్యాలీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రజలందరూ దీన్ని ఆచరణగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే మన యొక్క భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే మన రాష్ట్రం కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది. ఈ యొక్క చెట్టు మన జీవితానికి ఆయుష్, మన తల్లి లాంటిదని చెప్పి మేము భావిస్తూ ఈ రోజు ఈ యొక్క కాలేజీ యజమాని వారు చేయడం చాలా సంతోషం. ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా చేసి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణని పవిత్రంగా భావించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.